అందరికీ వెల్కమ్ టు లయా నిలయం. నేను లయ. ఈరోజు ఆలు పరాటా చేద్దామని ఆలుని ఉడికించి స్మాష్ చేసుకున్నాను. ఇక్కడ నూనెలో ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు వేసి బాగా మిక్స్ చేసి ఆలుని వేసుకున్నాను. ఇక్కడ మసాలా, చాట్ మసాలా, గరం మసాలా, జీరా ధనియా పౌడర్ కలిపి వేసేస్తున్నాను. పైనుంచి కొద్దిగా కసూరి మేతి వేస్తే బాగుంటుంది. దీనిని చల్లరనివ్వాలి. ఇప్పుడు పైనుంచి నిమ్మకాయని పిండుకొని పక్కకు పెట్టుకోవాలి. చపాతీ పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ పిండిలో ఆలు మిశ్రమాన్ని పెట్టి ఇలా సైడ్స్ అన్నీ ఇలా మూసేసేయాలి. ఇప్పుడు చపాతీలాగా చేసుకోవడమే, చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనిని చేసేటప్పుడు కొద్దిగా లైట్గానే ప్రెస్ చేస్తూ చేయాలి. దీనిలోకి నెయ్యి వేసి కాలిస్తే చాలా బాగుంటాయి. ఈ చపాతీలోకి రైతా ప్రిపేర్ చేశాను. ఉల్లిపాయలు, కొత్తిమీర వేసి పెరుగులో ఆవకాయతో సర్వ్ చేసేసాను. ఈరోజు లంచ్లోకి సింపుల్గా ముల్లంగి టమాటా కర్రీని ప్రిపేర్ చేశాను. ఇది హెల్త్కి చాలా మంచిది. దీనిలో ముఖ్యంగా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, నీరు శాతం కూడా ఎక్కువగా ఉంటుంది, కాబట్టి చాలా మంచిది. వర్షాకాలం అంటేనే దోమలు, జ్వరాలు ఇవన్నీ వస్తుంటాయి కదా, అందుకని నేను ఒక సాంబ్రాణి పౌడర్ని ప్రిపేర్ చేశాను. ఇంట్లో వీటితోనే ధూపం వేస్తాను. ఒక్కోసారి ఇంగ్రీడియంట్స్ మారుతూ ఉంటాయి. దీంట్లోకి యాలకులు, కర్పూరం, జవాదు, ఊదు, గుగ్గిలం మనం ప్రతిరోజు దేవుడికి పెడతాం కదా, అవి తీసేసిన తర్వాత వాటిని ఎండబెట్టుకున్నాను. వీటన్నింటిని కలిపి మిక్సీలో వేసేసాను. వీటన్నిటితో ఇల్లంతా ధూపం వేయడం వలన చాలా చక్కటి సువాసన వస్తుంది, పాజిటివ్ వైబ్స్ వస్తాయి. దీనిలో వేపాకు కూడా వేసాను. దాని వలన దోమలు ఇలాంటివి రాకుండా ఉంటాయి. దీనిలో లవంగాలు, బిర్యానీ ఆకు ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలాంటి పాజిటివ్నెస్తో మన ఆలోచనలు కూడా పాజిటివ్గా ఉంటాయి. మన మైండ్ని మనమే ఎప్పుడు పాజిటివ్గా ఉంచుకోవాలి. నేను చేయలేను, నా వల్ల కాదు, నాకే ఇలా ఎందుకు జరుగుతుంది, ఇలాంటివన్నీ పెట్టుకోకూడదు. నేను చేయగలను, మనకి అంతా మంచి జరుగుతుంది అనే ఆలోచనతో మనం ఉండాలి. ఎదుటి వాళ్ళు కూడా బాగుండాలని కోరుకోవడంలో మన ఆనందం ఉంది కదండి. మన కర్మని బట్టి మనకి ప్రతిదీ జరుగుతుందని మనం నమ్ముతాం, కానీ కర్మ కన్నా సంకల్పం గొప్పదని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పౌడర్ రెడీ అయిపోయింది. దీనిని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది. దీంట్లో కాస్త నెయ్యి వేసుకొని కోన్స్లా కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే నాకు ఇలాగే నచ్చుతుంది కాబట్టి పౌడరే చేసుకున్నాను. ఇక్కడ బట్టలు పెట్టడానికని ఆన్లైన్లో బాక్సెస్ని ఆర్డర్ చేశాను. అవి వచ్చేసాయి కాబట్టి వీటన్నిటిని తీసి వాటిలో ఆర్గనైజ్ చేస్తున్నాను. ఇది ఇలా వచ్చింది. దీనివల్ల స్పేస్ చాలా సేవ్ అయింది అండ్ చూడడానికి కూడా చాలా నీట్గా అనిపించింది. ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. కాటన్ షర్ట్స్ మాత్రం ఇలా పెట్టుకున్నాను. లెనిన్ షర్ట్స్ అలాంటివి రౌండ్ తిప్పి పెట్టేశాను, కానీ కాటన్ కదా ముడతలు వచ్చేస్తాయని ఇలా పెట్టేశాను. ఇలా క్లాత్స్ అనగానే అనన్య ఫ్రాక్స్ కూడా గుర్తొచ్చాయి. ఎందుకంటే నా శారీస్తో ఫ్రాక్స్ కుట్టించాను కాబట్టి వాటిని కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఓవరాల్గా లుక్ అయితే ఇలా వచ్చేసింది. చాలా నీట్గా ఉంది చూడడానికి ఈ బాక్స్ వలన. ఇలా చిన్న బాక్స్లను కూడా తెప్పించుకున్నాను. వీటిలో కర్చీఫ్స్ అండ్ సాక్స్ పెట్టుకున్నాను. ప్యాంట్స్ ఇలా పెట్టేశాను. ఈ ఫ్రాక్కి హ్యాష్ కలర్ పైన ఫ్లవర్స్ వచ్చాయి.
హ్యాండ్స్ పఫ్ హ్యాండ్స్ కుట్టించాను. ఫ్రాక్ వచ్చేసి అంబ్రెల్లా డిజైన్ కుట్టించాను. ఇలా సింపుల్గా చాలా చక్కటి లుక్ వచ్చింది కదా ఫ్రాక్కి. వెనకాల డోరీస్ పెట్టారు. ఈ ఫ్రాక్ వచ్చేసి బ్రౌన్ కలర్ ప్లెయిన్ శారీ పైన ఇలా బ్లాక్ కలర్ ఫ్లవర్స్ చిన్నగా వచ్చాయి. దీనికి కూడా పఫ్ హ్యాండ్స్, వెనకాల డోరీస్ పెట్టించాము. చాలా సింపుల్గా కుట్టేశారు, లేస్ వేయించలేదు. ఇది బ్లూ కలర్ పఫ్ హ్యాండ్స్ అండ్ అంబ్రెల్లా డిజైన్ కుట్టించాము. లోపల షిమ్మర్ క్లాత్ వేయించాను. హ్యాండ్స్కి క్లాత్ వేయలేదు. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.